ప్రేమలో రెండోసారి సినిమా అయితే ఇప్పుడే మేము థియేటర్లో చూడటం జరిగింది. సో సినిమా పరంగా అయితే కనుక చాలా బాగుంది. క్లీన్ అండ్ క్లిస్టర్గా సినిమాని అయితే తెరకెక్కించారనమాట. అండ్ ఇంకొకటి డైరెక్షన్ కూడా చాలా క్లియర్గా ఉంది. ప్రేమ అనే ఒక వర్డ్ని తీసుకొని ఎప్పుడో చిన్నతనంలో వాళ్ళు అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ చాలా క్లోజ్ అయ్యి వాళ్ళ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసుకునే టైంలో బ్రేక్ అవడం జరిగింది. దెన్ పెద్ద అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు కలవటం కానీ, వీళ్ళ ఫాదర్ హీరోయిన్ ఫాదర్ సపోర్ట్ తీసుకొని చివర్లో వాళ్ళ ప్రేమని గెలిపించుకోవడం కానీ, అదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపించింది అనమాట. అండ్ నిజంగా థియేటర్లో సినిమా హీరో ఇంకా హీరోయిన్తో మేము కలిసి చూసాము. సో వాళ్ళ అంటే ఆడియన్స్ ఆదరణ కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే గట్టిగా కేకలేశారు అంత మాదిరి. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, ఫైట్స్ కానీ, లేకపోతే యాక్షన్ కానీ, అండ్ మధ్యలో కొంచెం రొమాన్స్ ఉంటుంది, అది కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. అండ్ హీరో హీరోయిన్ డెబ్యూ ఫిలిం కాబట్టి వీళ్ళ యాక్టింగ్ పరంగా కూడా మంచిగా చెప్పుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రేమలో రెండోసారి టీమ్. ఈ సినిమా మంచిగా హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. సినిమా ఎలా అనిపిస్తుంది? ఇప్పుడే పోయా ప్రేమలో రెండోసారి అనే సినిమా అయితే చూశాను, చాలా బాగుంది. బాబా ఏం సినిమా పోయా, ఏం సినిమా మామూలుగా లేదు పోయా. సినిమా చూస్తున్నంతసేపు వేరే లోకం, వేరే దేశం, వేరే ప్రపంచం వెళ్ళిపోయినాం అంతే. ఇంకా సినిమాలో ఫైట్లు, డ్యాన్సులు, రొమాన్స్లు ఉన్నాయి పోయా. అబ్బా మసాలా, మంచి ఘాటు మసాలా ఉంది. యూత్కి ఏం కావాలో ఇంకా పీకేసుకోండి అంతే. ఈ సినిమాని మీరు థియేటర్లో చూస్తేనే మీకు ఎక్కద్ది. మీరు పొరపాటున ఐ బొమ్మల్లో ఎక్కడన్నా చూసారంటే మీకు ఎక్కదది. దయచేసి థియేటర్ అండి, థియేటర్లో చూసిన తర్వాత దాంట్లో చూసుకోండి కావాలంటే. ఈ సినిమాలో మీరు కూడా యాక్ట్ చేశారు. అంటే యాక్ట్ చేసే టైంలో మరి మీకు ఎలా అనిపించింది హీరో హీరోయిన్ చూసి? అంటే హీరో హీరోయిన్ చూసి నాకు కూడా కింద మీద షేక్ అయిపోయింది ఒక పూట. సినిమా అయితే నిజంగా వేరే లెవెల్ అంతే. అసలు సినిమా చూస్తున్నందుకు కింద మీద కారిపోయింది. ఏంది చెమట్లో అరిచి గరిచి చూడంత కారిపోయింది అది అంతే. ఇంకా ఈ సినిమాలో ఏంటంటే అదే నేను కూడా చిన్న వేషం ఇచ్చాడు ఆ డైరెక్టర్ గడిపి, సార్ ఒక్క ఛాన్స్ ఇవి సార్ అన్నాను. ఈయన దేవుడే, ఈయనైతే దేవత చూడండి, ఈయన నిజంగా దేవత, ఈయన దేవత, దేవత, ఈయన దేవుడిన అదనమాట లెక్క. సినిమా చూసిన ఎంట్రీ సాంగ్ అబ్బా ఏది పోయా, అవ మామూలుగా లేదు. ఎంట్రీ సాంగ్ అయితే అన్న ఏదన్నా అవి పాటలా ఆటలా ఏటలా అబ్బా ఏది పోయా. ఈ సినిమా ఐటమ్ సాంగ్స్ అదిరిపోయింది. ఈ సినిమా రేపటికల్లా నిజంగా కాదు 10,000 కోట్లు మాత్రం వస్తుంది. ఒకవేళ ఈ సినిమా ఇట్టింది అనుకో 1,00,000 కోట్లు పక్క అంతే. మనమేం చేయలేము, ఆపలేరు అంతే. మీరు ఆపలేరు, మీరు ఐ బొమ్మలు పెట్టినా కూడా 1,00,000 కోట్లు ఆపలేరు అంతే. ఆపలేరు అంతే. ఐ బొమ్మలు పెడితే ఆడొక 1,00,000 కోట్లు వస్తాయి, ఏడు పెడితే ఏడొక 1,00,000 కోట్లు వస్తాయి. ఈ సినిమా ఎక్కడ పెట్టుకుంటే అక్కడ 1,00,000 కోట్లు వస్తాయి. కాబట్టి సినిమాను ప్రతి ఒక్కరు చూడండి, ఆదరించండి, అభిమానించండి, బతకాల ఇలా చాలు. సినిమాయే గురుభ్యో నమః చాలు. ఇంకా జై హింద్. చాలా బాగుంది. పల్లెటూరు, సముద్రం, అలా పొలాలు, పంట చేలు అన్నీ చాలా బాగున్నాయి. ఈ సినిమా చాలా బాగుంది. లవ్ స్టోరీ. వాళ్ళ నాన్న సపోర్ట్ కూడా చాలా బాగుంది. వీళ్ళని కూడా చాలా సీరియస్గా చేశారు. సినిమా చాలా బాగుంది. చాలా బాగుంది. బూమ్ బూమ్ సాంగ్స్ బాగా నచ్చాయి. బూమ్ బూమ్ అన్న సాంగ్ బాగుంది. విలేజ్ బ్యాక్గ్రాఫ్, పొలాలు అవన్నీ బాగున్నాయి. కథ ప్రకారంగా అంటే ఈ రోజుల్లో సరిగా ఎక్కువ ఇంట్లో లవ్ చేసిన విషయం, ఆ విషయంలో వాళ్ళ నాన్న సపోర్ట్ కూడా బాగుంది. నాకు అది నచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? బాగుందమ్మా సినిమా మాత్రం. హీరో హీరోయిన్ బాగా యాక్ట్ చేశారు. పల్లెటూరు వాతావరణం అంతా హ్యాపీగా బాగుంది. చాలా బాగా తీశారు. కెమెరా కూడా చాలా నీట్గా చూపించారు. చాలా హ్యాపీగా ఫీల్. హీరో హీరోయిన్ అంటే డెబ్యూ ఫిల్మ్ కదా, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ యాక్టింగ్ పరంగా? యాక్టింగ్ చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. పల్లెటూరు లొకేషన్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ గురించి తీశారు. ఆర్టిస్టులు బాగా చేశారు. సినిమా బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. చూస్తా ఉంటే ఇంకా ఏం జరుగుద్దా అనిపిస్తుంది. సినిమా మాత్రం ఫస్ట్ క్లాస్ వచ్చింది. డైరెక్షన్ చాలా బాగుంది. యాక్టింగ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. 4 సాంగ్స్ బాగానే ఉన్నాయి. యాక్టింగ్ బాగానే ఉంది. డైరెక్టర్ బాగా కంపోజ్ ఇచ్చి బాగా చేశారు. తిరగలేదు, చాలా బాగుంది సినిమా. సినిమా బాగుంది. సినిమా కానీ యాక్టింగ్ కానీ మొత్తం ఫైట్లు కానీ సినిమా మొత్తం బాగుంది. సినిమా ఇప్పుడు జనరల్ సినిమా చూసేది ఇప్పుడు బాగుంది. సినిమా మాత్రం బాగుందమ్మా. హీరోలు మొత్తం బాగా, సినిమా మొత్తం యాక్టింగ్ మొత్తం బాగుంది. ఇప్పుడు చూసే సినిమా ఇప్పుడు బాగుంది. అబ్దుల్ సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుంది అసలు. ఎందుకంటే ఇది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చూసే అవకాశం ఉంది. ఇంకో విషయం ఏమంటే 1 కాదు 2 కాదు 10,000 కోట్లు కొట్టే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. నాకైతే చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. స్టోరీ పరంగా అయితే ముఖ్యంగా దీంట్లో సెంటిమెంట్
తర్వాత లవ్ స్టోరీ, ముఖ్యంగా లవ్ స్టోరీ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. Okay. ఎంత చూసినా చూడాలనిపించేది ఈ సినిమా. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, చాలా బాగుంది అన్ని అసలు. లొకేషన్స్, సాంగ్స్, లొకేషన్స్ అయితే ఎక్సలెంట్ అసలు. లొకేషన్ మన గోదావరి లొకేషన్ అంటే అది చాలా బాగుంది. చాలా ఇంట్రెస్ట్ వస్తుంది చూస్తుంటే, చూసినే ఉండాలనిపిస్తుంది. చాలా తొందరగా అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాను. చాలా బాగుంది, సూపర్. కానీ పాటలు కానీ ఫైట్లు కానీ సినిమా మాత్రం చాలా బాగుంది మేడం. ఫైట్లు కానీ డైరెక్షన్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ అండి, హీరో క్యారెక్టర్ చాలా బాగుంది. అది కూడా మన ఆంధ్ర అంటే మరి మామూలుగా ఉంటుంది, పల్లెటూరు అంటే మరి మామూలుగా ఉంటుంది. అంటే గోదావరి కదా, చాలా మమకారం ఎక్కువ, చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. అది కూడా మన ఏరియా సినిమా అంటే ఇంకో లెవెల్కి వెళ్తుంది అక్క. నేను కృష్ణకాంత్ పార్క్ లో మాట్లాడతాను తెలుసు. అంతే అంటారా? ఎందుకు ఇక్కడ ఎందుకు అక్కడ ఊపు వస్తుందా అక్క? అది ఊపు, అది వేరే కథ, ఆ లెవెల్ వేరే, అలా పెట్టాను ఇక్కడ. అది ఎందుకంటే సినిమా డైరెక్షన్ గానీ, డైరెక్షన్ పరంగా డైరెక్షన్ సూపర్ అక్క. ఎంత పెద్ద డైరెక్షన్ కూడా ఇలా చేయలేరు, ఎందుకంటే మేము సెట్ వర్క్లు దీనికి వెళ్దాం. ఏ డైరెక్టర్ కూడా ఎంత నీట్ గా తీరు అర్థమైందా? అంత లొకేషన్ అన్ని బాగానే ఉన్నాయి. అది కూడా ఒక వేరే లెవెల్లో వెళ్ళిపోయింది. ఇంకా రిలీజ్ అయిన తర్వాత చూడాలి. బొమ్మ దద్దరిల్లిపోద్ది. ఇచ్చేవారు నియోజకవర్గం చూడాలా.